విజయవాడలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పలువురు యువకులు వైసీపీలో చేరారు. గుణదలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద నమ్మకంతో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై తమ పార్టీలో చేరుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. అదేవిధంగా సోదరులు హరీష్ గారు కానివ్వండి, తోట జగదీష్ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఒక సహకారంతో దాదాపుగా 100 మంది యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ఈరోజు వస్తాం గారు జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు ఎక్కువ శాతం యువకులు గారా మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువకులు గారా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన కానివ్వండి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు నచ్చి ఈరోజు పార్టీలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరి గారు అనుకున్నారు. అదేవిధంగా సోదరులందరూ గారు ఈరోజు పార్టీలో జాయిన్ అవుతాం. ఏదేమైనా గతంలో గారు 21 డివిజన్కి సంబంధించిన ముఖ్యమైన జనసేన పార్టీ నాయకులు ఈ పార్టీలోకి వస్తాం. అంతకుముందు గారు ఈరోజు జనసేన పార్టీలో పనిచేసిన వాళ్ళు కానివ్వండి, తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం నచ్చి ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే ఆయన వల్లే సాధ్యమవుతుందని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు నాయకులు కార్యకర్తలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళందరి గారు మేము మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరం గారు రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని బలపరిచే విధంగా, ఎందుకంటే గతంలో ఏ విధంగా అయితే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక రాజకీయ భవిష్యత్తుని ఇబ్బందికరంగా పెట్టారో చంద్రబాబు నాయుడు, ఇప్పుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ జీవితం గారు అదేవిధంగా ఇబ్బందికర పరిస్థితుల్లో పెడతాం జరిగింది. నిన్న ఈ రాష్ట్రం ఈ యొక్క నగరంలో జనసేన పార్టీ జెండా మోసిన నాయకుడు పోతిన మహేష్ ఈరోజు ఆయన గారు బయటకు వచ్చే పరిస్థితి. ఈరోజు నగరంలో ఎక్కడ జనసేన పార్టీ గుర్తు మీద పోటీ చేసే లేకుండా చేసింది